ఓం నమ శివాయ. బసవ పురాణం 8వ భాగము. భూగర్భనిధి బిజ్జలుని భాండాగారమునకు చేరింది. దానితో బిజ్జలునికి బసవన్నపై అపారమైనటువంటి గౌరవం కలిగింది. బసవన్నను ఘనంగా సత్కరించాడు. వ్యవసాయము చేతునయ్య శివసేవకు, వ్యవహారము చేతునయ్య నీవిచ్చిన ధనమల్లెను నీదే, నీ భక్తుల సేవకే వినియోగిస్తాను. నీ పాదాంబుజ సాక్షి నిక్కమిదే స్వామి కూడల సంగమ దేవా అన్నాడు బసవన్న. ఈ విధంగా బసవన్న తనకు లభించిన ధనాన్ని శివభక్తి ప్రచారానికి వినియోగించుకున్నాడు. కుల వ్యవస్థ మానవ నిర్మాతమే కానీ ఈశ్వర నిర్మితము కాదు. కాచగా కుమ్మరి, ఉతికిన చాగలి, నేతతో సాలే, వేదమంత్రములతో బ్రాహ్మణుడు, ఇలా వారు వారు చేసే వృత్తులను బట్టి కులములు ఏర్పడ్డాయి. కానీ శివుని దృష్టిలో అంతా ఈశ్వర సంతానమే అన్నాడు బసవన్న. అంతేకాదు, సమాజంలోని దంభాచారములను తిరస్కరించాడు. ఏమి చిత్రమీ లోకము గత, సత్యేతరమగు జీవిత గాములు, రాతి పాము నర్చించెడి పెద్దలు జాతి నాగులను చంపివేసెదరు, తినెడి జంగము నాచన నాచనా మంచుకు, తినని లింగమును తినమందురు అని సూటిగా ప్రశ్నించాడు. ఈ విధంగా బసవన్న తనకు లభించిన పదవిని జాతీయ సమైక్యతకై ఉపయోగించాడు. మూఢాచారములను ఖండించి శివభక్తిని ప్రచారం చేసాగాడు. సమకాలీన సమాజంలో నిరీశ్వరవాదులు మిథ్యా బ్రహ్మచర్యమును పాటించినట్లు నటించి పతనం కావటం చూసి ఇంద్రియ నిగ్రహమేలా చేసేదవు, పంచేంద్రియములు బాధ పెట్టవా, సతీపతుల సౌఖ్యము వదిలిరా, సింధు భల్లాల సిరియాలాదులు అని వైవాహిక బంధం వైశిష్ట్యాన్ని ప్రతిపాదించాడు. చొచ్చిననే స్వర్గమను మాటలు చెరకుదుదను గల సారము వంటిది. టంకసాల ఈ భువి బ్రహ్మయ్యకు ఇట చెల్లిననే అచటను చెల్లును, ఇట చెల్లని దెచ్చటనిక చెల్లదు. స్వామి కూడల సంగమదేవ అని భూకైలాసాన్ని వాంఛించాడు. అశ్వారూఢ బసవన్న పరిపాలనకు సంకేతము, వచనకార బసవన్న సాహిత్య సృష్టికి నిదర్శనము, ధర్మ ప్రవచన బసవన్న శివతత్వ ప్రచారానికి నిదర్శనము. ఇలా 3 రూపాలలో బసవన్న సాక్షాత్కరించాడు. ధనవంతులు నిర్మింతురు నీకై ధగద్ధగోజ్వల గోపురాదులను, ధనము లేని బడుగును నేనెట్టులా దమకై కట్టుదు శివాలయంబును, స్వామి కూడల సంగమదేవ చెడును స్థావరము జంగమమిదిగో, పాదములివి ఆలయ స్తంభములు, పసిడి కలశముగున శిరమిదిగో, నడిచడి ఈ దేవాలయమంబులో నివసింపుము శ్రీ సంగమేశ్వర అని బసవన్న కోరుకున్నారు. దీని తాత్పర్యం ఏమిటంటే, మానవ శరీరమే శివునికి సరైన దేవాలయము, కాయకమే కైలాసము. అంటే కరచరణాది అనే గల ఈ మృణ్మయ శరీరమును చిన్మయముగా మార్చవలెనని బసవన్న శాసనం కల్పించారు. కేవలం ఆలయము చుట్టూ తిరిగి లాభం లేదని, సత్కర్మచరణముతో మానవ దేవాలయములను నిర్మించాలని బసవన్న తన అనుయాయులకు సందేశం ఇచ్చారు. బసవన్న ప్రబోధించి ఊరుకోలేదు. తాను చెప్పినది ముందు తానే చేసి చూపించాడు. అంటే ఆచరణ లేని ప్రవచనము వృధా అని బసవన్న గారి అభిప్రాయము. తాను ధనమును కూడబెట్టలేదు. ప్రజలకు అలా ధనాన్ని దాచుకోవద్దు, దాచుకున్నవాడు ఇద్దరూ దొంగలే, దాచుకున్నవాడు దోచుకున్నవాడు ఇద్దరూ దొంగలే అని బసవన్న నూతన సందేశాన్ని సమాజానికి అందించాడు. అంటే తన సమకాలీన సమాజంలో ఆర్థిక సాంఘిక తారతమ్యములు లేని ఒక మానవాళిని నిర్మించాలని ఆశించాడు. మానసిక ప్రక్షాళన లేకుండా డంబాచారములు, శుష్క పూజలు నిరర్థకమన్నాడు. ఎంగిలంటున్నాయి లింగ ఏమి చేతునురా మహానుభావ, ఓ లింగమూర్తి, గంగా తీర రథము తీసుకుని వచ్చి లింగ పూజ చేతమంటే గంగలోని చేప కప్ప ఎంగిలంటున్నాయి. పుష్పములతో పూజ చేస్తే కొమ్మకు ఉన్న తుమ్మిద ఎంగిలి అంటున్నది. పాలతో అభిషేకం చేయాలనుకుంటే దూడ ముందే పొదువును ఎంపిక చేసింది. అందుకని ఎంగిలి లేని మనస్సుతో శివ పూజ చేయండి. పవిత్ర మనస్సు అని పద్మం సమర్పించిన వారికి పూజకు వేరే పూలతో అవసరమేముంది అని బసవన్న ప్రబోధించాడు. చారిత్రక స్థలములు హింగులేశ్వర, బాహ్యవాడి, ఇది 2 గ్రామములు.
హింగులేశ్వరము అను పేరు గల బ్రాహ్మణ అగ్రహారము. ఇందులో ఎక్కువ మంది పాశుపత శైవులు. బాహ్యవాడి ఇది హింగులేశ్వరమునకు అతి సమీపంలో ఉన్న జనపదము. ఇక్కడ నందీశ్వర మందిరం ఉంది. ఇందులోనే మాదాంబిక నందీకేశ్వర వ్రతం ఉన్నది. ప్రస్తుతం దీనిని బసవన బాహ్యవాడి అనే పేరుతో పిలుస్తారు. కూడల సంగమేశ్వరం బసవేశ్వరుని ఐక్యస్థలం. ఇక్కడ కృష్ణ, మలప్రభ, గతప్రభ అనే 3 నదులు కలిసి త్రివేణి సంగమంగా మారింది. ఈ దక్షిణ ప్రయాగను శైవులు కూడలి సంగమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. అక్కడ కళ్యాణ నగరంలో బలదేవ దండనాయకుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభువైన అభిజనుడు ఆప్తులను పిలిచి, బలదేవుని బంధువులలో ఈ దండనాయక పదవి నిర్వహింపగల వారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. ఉన్నాడు ప్రభు, బసవన్న ఆయనకే మన బలదేవుడు తన కుమార్తెనిచ్చాడు కదా. బసవన్న సామాన్యుడు కాడు, మహావినయ సంపన్నుడు, పాపరహితుడు, బలవంతుడు, సర్వకళా ప్రవీణుడు. సాక్షాత్తు సంగమేశ్వరుడే స్వయంగా వచ్చి ఆశీర్వదించి ఉన్నాడు. ఆయనను అతడే తమకు ప్రధానమంత్రిగా తగినవాడు అని ఆప్తులు సలహా ఇచ్చారు. అది విని బిజ్జలుడు సంతోషించి మంత్రులకు, అధికారులకు బసవుని తీసుకుని రమ్మని పంపాడు. వారు బిజ్జలుని ఆజ్ఞతో ఆయన ఎక్కి పట్టపుటేనుగును బసవేశ్వరుని కోసం తీసుకుని సంగమేశ్వరం చేరారు. ఇంకా ఉంది, తర్వాతి భాగంలో తెలుసుకుందాం. హరే కృష్ణ. సర్వం శివార్పణమస్తు. ధన్యవాదాలు.